హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని చెప్పేసి మనకు నిన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే మనం నిన్న మన ఛానల్ ద్వారా అందించాము. సో చాలామంది సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది. సో దానిలో ముఖ్యంగా అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే దీనికి ఎలిజిబిలిటీ ఏముండబోతుంది సార్ అంటే అర్హత ఏముంటుంది, సో అదేవిధంగా ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డౌట్స్ అయితే చాలామంది అడిగారు. సో వాటికి సమాధానాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కాండి. సో లాస్ట్ 15 days నుంచి మనమైతే ఈ మున్సిపల్ ఉద్యోగాలకు సంబంధించి అయితే క్లాసెస్ కూడా చేస్తున్నాం. ఆల్రెడీ ఒక 8 క్లాసెస్ అయితే కంప్లీట్ చేశాను, మున్సిపల్ యాక్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అదేవిధంగా మున్సిపల్ చట్టం పీడిఎఫ్ కావచ్చు అండ్ మున్సిపల్ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన అంశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం టాపిక్ చూసినట్లయితే సో మనకు నిన్న కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో త్వరలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్, సో మనకి ఏదైతే మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ నియమించబోతున్నామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుందని చెప్పేసి మనకు నిన్న కేటీఆర్ గారు అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో అట్లా చూసినట్టయితే మనకు టోటల్గా తెలంగాణలో మొత్తం వార్డులు వచ్చేసి మనకు మున్సిపల్ వార్డులు వచ్చేసి 3456 వార్డ్స్ అయితే ఉండడం జరిగింది. సో మనకు పోస్టులు కూడా 3456 ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో అండ్ నెక్స్ట్ అడిగినటువంటి అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలామంది అడిగిన డౌట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సో మనకు నోటిఫికేషన్ అనేది ఈ నెలలో రావచ్చు, లేకుంటే నెక్స్ట్ మంత్లో రావచ్చు, సో ఆ పై మంత్లో రావచ్చు. సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా సో ఖచ్చితంగా మనకు టైం అయితే చాలా తక్కువ ఉంటుంది. సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వితిన్ 2 monthsలో ఎగ్జామ్ కంప్లీట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం నిన్న చూసినట్లయితే కేటీఆర్ గారు అయితే సో అక్కడ చెప్పడం జరిగింది. సో ఏదైతే జేపీఎస్ మోడల్లో 3 years ప్రొహిబిషనరీ పీరియడ్ లాగానే వీటిని ఫిల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం కనుక కొంత జేపీఎస్ ఎగ్జామ్ కనుక గుర్తు తెచ్చుకుంటే మనకు జేపీఎస్ కండక్ట్ చేసినప్పుడు కూడా సో ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చిన తర్వాత వితిన్ 45 days అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వితిన్ 45 daysలో మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో చాలామంది అటువంటి టైంలో సో ఎందుకంటే మనం కొత్తగా వచ్చినటువంటి చట్టం కావచ్చు, ఏదైతే పంచాయతీరాజ్ చట్టం, దాన్ని చదవడానికి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొత్త యాక్ట్ కనుక ఆ టైంలో దాన్ని చదవడం, అదేవిధంగా దాంతోపాటు మనకు అప్పుడు జిఎస్ కూడా ఉన్నది కనుక చాలామంది దీని మీద టైం కేటాయించి జిఎస్లో మార్క్స్ కోల్పోయారు. అంటే మనకు ఆడికి ఎగ్జామ్ రాసినప్పటికీ మనకు ఏదైతే అక్కడ యాక్ట్కి సంబంధించి కొంత ఈజీగానే పేపర్ రావడం జరిగింది. కాకపోతే చాలామంది జిఎస్లో మార్క్స్ అనేది చాలా తక్కువ స్కోర్ చేయడం జరిగింది. అంటే ఎందుకంటే ఆ టైంలో మనం 2 చదవడం అంటే చాలా కష్టమైంది అనమాట. ఏదైతే నేను జేపీఎస్ గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు కూడా మనకు జేపీఎస్ లాగానే అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అక్కడ. సో ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ అనేటువంటిది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వితిన్ 2 monthsలో అయితే కంప్లీట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో కనుక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఎవరైతే సీరియస్గా చదువుతాం అనుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే వారి యొక్క ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అండ్ అర్హత కనుక మనం చూసుకుంటే సో మనకైతే జేపీఎస్ లాగానే సో మనకేదైతే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ సో అర్హత ఉండేటువంటి ఛాన్స్ ఉంది. డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులకు, అదేవిధంగా బీటెక్ చేసినటువంటి అభ్యర్థులకు కూడా దీనికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి 98% మనకు డిగ్రీ తోటి ఇదైతే ఇస్తాడు, ఏదైతే జేపీఎస్ లాగా. అండ్ నెక్స్ట్ ఎవరు నిర్వహిస్తారు అనేటువంటిది కనుక చూసినట్లయితే మనకు ఒకసారి జేపీఎస్ కనుక సేమ్ మనకు జేపీఎస్ మోడల్, నేను ఏదైతే జేపీఎస్ను బేస్ చేసుకొని చెప్తున్నాను ఎందుకంటే మనకు అక్కడ సేమ్ 3 years ప్రొహిబిషనరీ జేపీఎస్ లాగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది కనుక సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మనకు జేపీఎస్ అయితే సేమ్ కన్సల్టెంట్ మినిస్టరీ ఏదైతే దానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖను అయితే ఆ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది మనకు జేపీఎస్. సో ఇక్కడ కూడా మనకు ఇక్కడ 3 ways ఉన్నాయి. కండక్ట్ చేస్తే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేయవచ్చు, అండ్ జేఎన్టీయూ కండక్ట్ చేయవచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ కండక్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కూడా కండక్ట్ చేయవచ్చు. సో మనకైతే జేపీఎస్ అయితే దానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ కండక్ట్ చేసింది. సో అటువంటి టైంలో కొంత పేపర్ అనేది ఈజీగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, కానీ కాకపోతే టైం అనేది తక్కువ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. జేఎన్టీయూ కండక్ట్ చేసినా మనకు అండ్ దానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ కండక్ట్ చేసినా కూడా, ఎందుకంటే మనం గతంలో ఉన్నదాన్ని బేస్ చేసుకుని అయితే నేను చెప్తున్నాను. బట్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తే మాత్రం కొంత టైం ఇస్తారు, కొంచెం పేపర్ మాత్రం హార్డ్గా ఉంటుంది. మనం చూడవచ్చు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లాస్ట్ జరిగినటువంటి ఎగ్జామ్స్లో పేపర్ కొంత కఠినంగానే మనకు కనబడింది టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో.
సో బట్ ఇక్కడ మనకు 3 చాయిస్ ఉన్నాయి. సో ఏది కండక్ట్ చేస్తారనేది మనకి ఇంకా అయితే క్లారిటీ లేదు. దానికోసం అయితే మనం కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు సిలబస్. సో మనకు సిలబస్ ఏముండే అవకాశం ఉంది. సో ఇది మనకి ఇక్కడ మెయిన్. సో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఏ ఎగ్జామ్కైనా కూడా మనకు ఖచ్చితంగా తెలంగాణలో జరిగినటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్కు మనకు ఖచ్చితంగా జిఎస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది. సో ఈ జనరల్ స్టడీస్లో ఏ అంశాలు ఉంటాయి అనేటువంటిది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. జనరల్గా మనకైతే 10 to 15 కాన్సెప్ట్స్ అయితే మనకు జనరల్ స్టడీస్లో ఉంటాయి. సో దీనిలో ఏమి ఉంచుతారు ఏం తీసేస్తారు అనేది మనకు తెలియదు. బట్ దీనిలో మనం కొంతవరకు అయితే కరెంట్ అఫైర్స్ అయితే క్లారిటీగా ఉంటాయి కనుక మీరు ఖచ్చితంగా రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ కావచ్చు, లాస్ట్ 2 months 3 monthsలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కనుక కూడా ఖచ్చితంగా తరువులు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఉంటాయి ఇక్కడ మనకు పేపర్ కండక్ట్ చేసేటువంటిది మనకు జేపీఎస్లో లాగానే 2 papers కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జేపీఎస్లో కూడా మనకు 2 papers కండక్ట్ చేశారు. ఒకటి వచ్చేసి దానికి సంబంధించినటువంటి యాక్ట్ అండ్ సెకండ్ వచ్చేసి జిఎస్ అయితే ఉండడం జరిగింది జేపీఎస్లో. సో ఇక్కడ కూడా మనకు సేమ్ జిఎస్ అండ్ మున్సిపల్ యాక్టే ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. సో అక్కడ 100 marks అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకైతే ఆ విధంగానే కండక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం, మనకు నోటిఫికేషన్ వచ్చినాకైతే క్లారిటీ ఉంటుంది. బట్ అప్పటిదాకా మనం ఏది చదువుకోవచ్చు అనే దాని మీద అయితే నేను కొంత క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో మీకు ఏంటంటే జిఎస్ అనేటువంటిది కొంత కరెంట్ అఫైర్స్ కావచ్చు. సో జిఎస్లో కొన్ని ప్రామాణిక అంశాలు ఉంటాయి, వాటిని చదవండి. అండ్ ముఖ్యంగా చూసినట్టయితే మనకు మున్సిపల్ యాక్ట్. సో మనకైతే ఖచ్చితంగా యాక్ట్ లేకుండా అయితే పేపర్ అయితే ఉండదు. అది మీకు తెలిసినటువంటి విషయమే. మనకు గత 15 days నుంచి కూడా దీని మీద క్లాసెస్ చూస్తున్నాం. సో 100% మనకు మున్సిపల్ యాక్ట్ అనేది ఉంటుంది. బట్ ఇది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేది ఇంకా మనం క్లారిటీగా చెప్పలేము. సో ఉంటే ఒక పేపర్ ఉండవచ్చు. సో మున్సిపల్ యాక్ట్లో భాగంగా ముఖ్యంగా చూసినట్లయితే 74th అమెండ్మెంట్ 74వ రాజ్యాంగ సవరణ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ జేపీఎస్ కనుక చూసినట్లయితే 73వ రాజ్యాంగ సవరణ యాక్ట్ ఇచ్చాడు. ఇక్కడ మనకు 74వ రాజ్యాంగ సవరణ మనకు మున్సిపాలిటీల యొక్క అంటే ఏదైతే పురపాలక వ్యవస్థ గురించి మనకు రాజ్యాంగంలో ఉంటుంది కనుక ఖచ్చితంగా 74వ అమెండ్మెంట్ అనేది రావడం ఉంటుంది. అండ్ మున్సిపల్ యాక్ట్ కూడా ఇస్తారు. సో మనకి ఈ టైంలో ఈ రెండింటిని అయితే మీరైతే చదువుకోండి. సో అదేవిధంగా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే దీనికి సంబంధించి ఏది ఇచ్చినా కూడా మనకు మున్సిపల్ యాక్ట్ రిలేటెడ్ సిలబస్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒక పేపర్లో జనరల్ స్టడీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనకి ఇంకా క్లియర్ అంటే దానిలో ఉన్నటువంటి చాప్టర్స్ క్లియర్గా తెలియాలంటే మనం లెటస్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చూడవచ్చు. సో అప్పటిలోగా అయితే మీరు ఈ మున్సిపల్ యాక్ట్కి సంబంధించి అండ్ 74వ రాజ్యాంగ సవరణ గురించి అయితే క్లియర్గా చదవండి. అండ్ వీటికి సంబంధించి బుక్స్ అడిగారు. బుక్స్ అయితే ఇంకేం రాలేదండి, ఎందుకంటే నోటిఫికేషన్ రాకముందు ఎవరు బుక్స్ అనేది చేయరు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే సిలబస్ని బేస్ చేసుకొని బుక్ వస్తుంది. ఓకేనా, బుక్ని బేస్ చేసుకొని మనకు సిలబస్ అనేది రాదు. చాలామంది బుక్స్ అడుగుతున్నారు, కొంచెం టైం అనేది ఇప్పుడైతే మనకు యాక్ట్ ఉంది కనుక యాక్ట్ చదువుకోండి. అండ్ సో ఇక ఇంకొకటి గుర్తుంచుకో, నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ అడుగుతారు, సార్ ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, నెక్స్ట్ మంత్లో ఎక్స్పెక్ట్ చేస్తా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు మనం నిన్న వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే నిన్న మనం ఎవరే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అనుకోకుండా మనకు వచ్చినటువంటి ఆ న్యూస్ అనేది నేను మనకు అనుకోకుండా వచ్చినటువంటి న్యూసే. సో కనుక నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి టైం అయితే వేస్ట్ చేసుకోకండి. సో మనకు ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పారు కనుక సో వితిన్ షార్ట్ టైంలో రావాలని అయితే మనం కోరుకున్నాం. సో నోటిఫికేషన్ వచ్చాక టైం ఉండదు కనుక మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కనుక ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో ఇది మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.